దివ్య వనం ఒకవైపు, తీర్థ జలం ఒకవైపు, నడుమ పాదఘట్టం. హాయ్ ఎవ్రీవన్, ఈ వీడియోలో మనం పాదఘట్టం పార్ట్ 2 ఓకే దేవరా ట్రైలర్ అనాలిసిస్. ఈ ట్రైలర్లో కొరటాల శివ గారి పాత సినిమాల ఛాయలు, వేరే సినిమా ఛాయలు కూడా కనిపించాయి. అవేంటో మాట్లాడుకుందాం. ఇక ట్రైలర్ విషయానికి వస్తే 20వ సెకండ్ దగ్గర మనకి పాదఘట్టం వైబ్స్ వస్తాయి. 45వ సెకండ్ దగ్గర భరత్ అను నేనులోని ఈ సాంగ్ గుర్తుందిగా. 1 నిమిషం 5 సెకండ్లకు వచ్చే ఫైట్ సేమ్ ఆచార్యలో రామ్ చరణ్ సోను సూద్ ఫైట్ లాగే అనిపించింది. They want it. I know the public pulse. I know how to play kabaddi with the public. బట్ ఈ ఫైట్ ఇంకొంచెం బాగుంటుంది అనుకుంటున్నాను. Huh? 1 నిమిషం 20 సెకండ్ల దగ్గర వరా ఇంట్రడక్షన్ ఉంటుంది. నాకైతే ఛత్రపతిలో ప్రభాస్ గారి ఇంట్రడక్షన్ సీన్ లాగే అనిపించింది. అందులో పడవను లాక్కొస్తారు, ఇందులో షార్క్ను లాక్కొస్తారు, మెల్లో గవ్వ కూడా. 2 నిమిషాలు 20 సెకండ్ల దగ్గర మళ్ళీ ఆచార్యలో సీన్ ఒకటి రిపీట్ అయింది. సోను సుద్కి ఎక్స్ మార్క్ వేస్తారు చిరంజీవి గారు చేతి మీద. సేమ్ ఇక్కడ కూడా ఎన్టీఆర్ గారు ఎక్స్ మార్క్ వేస్తున్నారు. ఆయన సిగ్నేచర్ స్టైల్ అనుకుంటా. ఇంకా దీంట్లో 2 నిమిషాల 5 సెకండ్లకు కూడా హాఫ్ ఎక్స్ మార్క్ వేస్తారు ఒకరికి వీపు మీద. సో ఇందులో ఎన్టీఆర్ గారి పనిష్మెంట్ స్టైల్ అది. బా ఏం వాడకవయ్యా. కళ్ళు మూసినా తెరిచినా సముద్రంలో చూసిందే కనపడుతుంది. అజయ్ గారు చెప్పే డైలాగు పడవ మీద కత్తులు పట్టుకున్న వ్యక్తి గురించి కాదు. ఆయన ఆ డైలాగ్ చెప్పే కంటే ముందు అండర్ వాటర్లో స్కెల్టన్స్ కనపడతాయి కదా, సో దాని గురించి ఆయన చెప్పేది. సార్ ఏంటి సార్ అది? సో ఇవి నేను గమనించిన విషయాలు ట్రైలర్లో. ఇక నా థియరీకి వస్తే సినిమా ఓపెనింగ్ వచ్చేసి యంగ్ ఎన్టీఆర్తో అంటే వరాతో స్టార్ట్ అవుతుంది. వరా పిరికివాడు, అతని లవ్ స్టోరీ ఇలా స్టార్ట్ అవుతుంది. అతను ఇష్టం లేకపోయినా కుస్తీ పోటీల్లోకి లాక్కెళ్తారనుకుంటా. అక్కడ పోటీల్లో ఫస్ట్ ఓడిపోతాడు, తర్వాత గెలుస్తాడు. వరాకి దేవరా అంటే ఎందుకో పడదు. మేబీ వీళ్ళ మదరు దేవరా వల్ల చనిపోయారో, లేక ఇతని చిన్నప్పుడే వదిలేసి వెళ్ళిపోయాడనో కోపం ఉంటుంది. సో ఫ్లాష్ బ్యాక్ స్టార్ట్ అవుతుంది. ఫ్లాష్ బ్యాక్లో దేవరా అండ్ బైరా ఒకే టీంలో ఉంటారు. శ్రీకాంత్ గారు వీళ్ళందరూ కలిసి స్మగుల్ గుడ్స్ని దొంగతనం చేస్తూ ఉంటారు మురళీ శర్మ కోసం. ఆ చేసే సమయంలో మనుషుల్ని చంపేయడం దేవరాకి నచ్చదు. సో బైరాని ఛాలెంజ్ చేసి అతన్ని ఓడించి మర్డర్ చేయొద్దు, ఇక స్మగ్లింగ్ కూడా చేయొద్దు అనే రూల్ ఏమైనా పెడతాడని నేను అనుకుంటున్నాను. అలా పెట్టడం వల్ల బైరాకి నచ్చక తనకు తెలియకుండా స్మగ్లింగ్ చేస్తుంటే దేవరా 1-2 సార్లు అడ్డుకుంటాడు. బైరా అండ్ బ్యాచ్ దేవరా వైఫ్ని చంపేస్తారు. అప్పుడు దేవరా ఇక బైరా బ్యాచ్ మొత్తాన్ని చంపేస్తాడు. ఇక్కడ కూర్చొని ఏడ్చే బాబే సెకండ్ పార్ట్లో బాబీ డేల్ ఏమో మెయిన్ విలన్ ఏమో అని నేను అనుకుంటున్నాను. ఈ ఫైట్ తర్వాత బైరా పారిపోతాడు, దేవరా కూడా అతన్ని ఎత్తుక్కుంటూ వెళ్ళిపోతాడు. సో అక్కడ వెళ్ళిపోయిన దేవరా క్లైమాక్స్లో మళ్ళీ ఈ సీన్లో కనిపిస్తాడని నేను అనుకున్నా. ఇక్కడ ఇంటి కార్డు పడిద్ది అనుకుంటున్నా. సో మీ థాట్స్ ఏంటో కామెంట్స్లో చెప్పండి, మీ థీరీస్ ఏంటో కామెంట్స్లో చెప్పండి, నేను తెలుసుకుంటాను. సీ యూ నెక్స్ట్ టైం, బాయ్.